పాకిస్తాన్ క్రికెట్ జట్టు వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఎట్లా అంటే ఒకటి ఆ నక్వి అనేవాడు ఆ తీసుకుపోయి ఏం చేసుకుంటున్నాడు, ఇంట్లో కూర్చుని అంట్లు దొంగకుంటున్నాడేమో తెలియదు. ఏదైతే మన దగ్గర మనకి ఇవ్వాల్సినటువంటి కప్పు మెడల్స్ దాని మీద నువ్వు పక్కన ఐసీసీ సీరియస్గా ఆలోచిస్తోంది ఏం చేయాలన్న. ఎందుకంటే వాడేమో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి హెడ్ కాబట్టి ఐసీసీ ఏసీసీ మీద చర్య తీసుకుంటుందా ఏంటనేది ఇంకా తేలలేదు. అయితే ఈలోపుగా పాకిస్తాన్లో మాత్రం భారత్ పట్ల అభిమానం వ్యక్తం అవుతుంది. భారతీయ క్రికెటర్లు చాలా హుందాగా ప్రవర్తించారు, మన క్రికెటర్లు దరిద్రంగా ప్రవర్తించారని పాకిస్తాన్లో ఉన్న నెటిజన్సే పాకిస్తాన్ జట్టును తిట్టిపోస్తున్నారు. వరుసగా 3 సార్లు జరిగిన మ్యాచ్లు, ఈ 3 మ్యాచ్ల్లోనూ రోజు రోజుకి ప్రెషర్ పెంచగలిగేటటువంటి టాక్టిక్స్ కూడా పాకిస్తాన్ చేయగలిగింది తప్పించి విజయం దిశగా అడుగులు వేయలేదు. అది మనోళ్ళ వైఫల్యం. పైగా వాళ్ళని కవ్వించారు, రెచ్చగొట్టారు. రెచ్చగొట్టడం వల్ల మరింత చావుబాధ వదిలిపెట్టారు. వాళ్ళు వరుసపెట్టి ఓటమి పాలయ్యింది. దీనికి ఫెయిల్యూర్ ఎవరిది బాధ్యత అన్నటువంటిది యూత్ రైట్ చేయడం చేసి, దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనకి T20లు ఇవి జరుగుతుంటాయి కదా, దేశవాళీ మ్యాచ్లు, మన ఇండియాలో జరిగేటటువంటిది ఏదైతే మధ్యలో T20 మ్యాచ్లు జరుగుతూ ఉంటుంటాయి కదా, చెన్నై జట్టు అని ఇట్లాగా, అట్లాంటి మ్యాచ్ల్లో పాకిస్తాన్ ఆటగాళ్ళకి ఇప్పటిదాకా ఇచ్చిన ఎన్ఓసి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏవైతే కాంట్రాక్ట్లు ఉంటాయో వాటికి సంబంధించి కూడా బోర్డుతో మాట్లాడి డెసిషన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే మాత్రం ఇకపైన ఎన్ఓసి ఇవ్వదలుచుకోలేదు. ఇప్పుడు వచ్చిన ఎన్ఓసీలు కూడా రద్దు చేస్తూ ముందు పాకిస్తాన్ కోసం ఆడండి, మీరు వెళ్ళి ఆ సిరీసుల్లో ఆడడం కాదు, ఐపీఎల్ లాంటి వాటిట్లో, అంటే ఐపీఎల్లే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన ప్రీమియర్ లీగ్స్లో కూడా వీళ్ళు ఆడుతున్న వాళ్ళందరికీ కూడా పెద్ద షాక్ ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు.